హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన స్టైల్లో ఎలా రొయ్యల కూర చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు పసుపు వేసి కడుక్కొని పెట్టుకున్నాము. వాటిని దీనిలో వేసి నీరు అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నారు అంటే మనకి రొయ్యల కూర అనేది నీచు వాసన లేకుండా చక్కగా చాలా టేస్ట్గా బాగుంటుంది. ముందుగా ఇలాగా చక్కగా మగ్గ పెట్టేసుకుని రొయ్యలు నీరు అంతా అయిపోయి నూనె తేలే వరకు మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ మీద వేరే బాండి పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాము. వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మనకి సరిపడినంత కారానికి వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి. ఇలా పసుపు సాల్ట్ వేసిన తర్వాత కొంతసేపు ఆగి కారం కూడా యాడ్ చేసుకున్నాము. ఇది కారం అనేది నేను ఇంట్లో తయారు చేసుకున్న కారం 3 స్పూన్లు వేసుకున్నాను, సరిపోతుంది. మీరు బయట తెచ్చుకున్నట్లయితే చూసుకొని రుచికి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ ముక్క ఉడికేంత వరకు మనము చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా ఇలాగా కూర అనేది ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేసేసుకొని చెక్క లవంగాలు ధనియాలు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా యాడ్ చేసేసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర అనేది రెడీ అవుతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చక్కగా నూనె తేలి దగ్గరికి అయ్యే వరకు మనము ఉడికించుకోవాలన్నమాట. అలా ఉడికించుకున్నారు అంటే రొయ్యలకి ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చాలా టేస్ట్గా అనేది ఉంటుంది. ఇంకా ఇలా ఉడికిపోయిన తర్వాత మనము కూరని డిష్ అవుట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో రొయ్యల కూర చేసుకున్నారు అంటే సింపుల్గా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ సెక్షన్లో మీరు కూడా ఇలాగ రొయ్యల కూర ట్రై చేసినట్టే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.